ధాన్యలక్ష్మి ఏమో ఇంట్లో వాళ్ళతో అయితే గట్టిగా గసురుతూ మాట్లాడుతూ ఉందన్నమాట. ఇప్పటికైనా ఆస్తి ఇవ్వట్లేదు అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉంది. అక్కడ ఉన్న కావ్య అయితే చాలా బాధపడుతూ ఉందన్నమాట తన మీద ఈ ఆస్తి రాయడం వలన. అక్కడ ఉన్న అపర్ణ అయితే ధాన్యలక్ష్మి మీద కోపంగా చూస్తుందన్నమాట. మన రూల్లో చెప్పాలి అని అంటే తాత ఆస్తి మన వాళ్ళకే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అది ఎలా జరుగుతుంది, ఎక్కడి నుంచో వచ్చిన ఈవిడికి ఎందుకు ఇలా రాస్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మికి అయితే సపోర్ట్ చేస్తుంది అక్కడ ఉన్న రుద్రాణి అయితే. వాళ్ళ ఆయన ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన అయితే నేను ధాన్యలక్ష్మి ఊరుకోమని చెప్తున్నానా అని చెప్పేసి అయితే నేను ఊరుకోనండి, నా అర్హత ఏంటో నాకు తెలుసు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. నేను మాట్లాడుతాను, నా ఆస్తి నా కొడుకు ఎలా అయినా దక్కేలా చేస్తాను అని అంటూ ఉంటుంది అనమాట. అతనేమో మతిస్థిమిత లేక ఏదో రాసి ఉంటే దాన్ని మీరు ఫాలో అవుతానంటే నేను ఫాలో అవ్వను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట వాళ్ళ ఆయనకి సమాధానం ఇస్తూ. నీ అర్హత ఏంటో నువ్వు గుర్తుపెట్టుకొని మాట్లాడు, మా నాన్నగారు ఏం చేసినా సరే దానికి ఎంత విలువ ఉంటే కానీ ఆవిడకి రాయరు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న ధాన్యలక్ష్మి వాళ్ళ ఆయన అయితే మాట్లాడుతూ ఉంటున్నాడు అనమాట. నేను అలా ఒప్పుకోను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇంద్రాదేవి వాళ్ళందరూ కూడా మాట్లాడకుండా సైలెంట్గా చూస్తూ ఉన్నారనమాట. అక్కడ ఉన్న అపర్ణాదేవి ఏమో మాట్లాడుతూ ఉందన్నమాట. ఇప్పటికైనా నీ అర్హత ఏంటో తెలుసుకో, నీ స్థాయి ఏంటో తెలుసుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ధాన్యలక్ష్మి మాట్లాడిన దాంట్లో ఏం తప్పు ఉంది అని చెప్పేసి అయితే మాట్లాడుతూ ఉందన్నమాట అక్కడ ఉన్న రుద్రాణి అయితే. అత్తయ్య గారు మీరు మీ స్థాయి ఏంటో చూసుకోండి అని చెప్పేసి అయితే కోడలు అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇప్పటికైనా రాహుల్ మీ రాత్రికి మీ అమ్మ దగ్గరే ఉండు, లేదు అని అంటే మీ అమ్మకి హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుందన్నమాట. అక్కడ ఉన్న అపర్ణదేవి ఏమో ధాన్యలక్ష్మికి అంటూ ఉంటుందన్నమాట. ఇప్పటికైనా అర్థం చేసుకో, ఎవరికి అర్హత ఉంటే వాళ్ళకి ఈ ఆస్తి అయితే దక్కుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అర్హతలు ఏమీ నాకు అవసరం లేదు, నేను నా ఆస్తిని ఎలా అయినా నేను తీసుకుంటాను అని చెప్పేసి అయితే నేను కోర్టుకు వెళ్తాను, ఈ ఆస్తి ఎలా అయినా మన వాళ్ళకే దక్కుతుంది కాబట్టి నాకు ఆ ప్రూఫ్ చాలు అని చెప్పేసి అయితే చాలా సరదా పడుతూ ధాన్యలక్ష్మి అయితే మాట్లాడుతూ ఉందన్నమాట. అక్కడున్న స్వరాజ్ అయితే చాలా కోపంగా అలా సైలెంట్గా చూస్తూ ఉన్నాడనమాట. చూస్తూ ఉంటుండగానే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతూ ఉన్నారనమాట. రుద్రాణి గారు ఎలా అయినా ఈ కొంపలో ఇప్పుడు ఆవిడ కింద నేను తినాలా అని చెప్పేసి అయితే రుద్రాణి అంటూ ఉంటుందన్నమాట. ఆమె భిక్షతో నేను తినాలా అని చెప్పేసి అయితే ఎన్ని రోజులు మీరు దాని కింద ఆవిడ పోసిన దగ్గరే కదా తిన్నారు, ఇంట్లో పోసిన గింజకు తాగే తిన్నారు కదా అని చెప్పేసి అయితే వాళ్ళ కోడలు మాట్లాడుతూ ఉందన్నమాట. రాహుల్కి ఏమో అలా అంటుంది, మీ అమ్మ పక్కనే ఉండు లేదంటే హార్ట్ అటాక్ వస్తుంది అని చెప్పేసి అంటూ ఉంటే రాహుల్ ఏమో కొంచెం కోపంగా ఉంటున్నాడు అనమాట. తినైతే చాలా బాధపడుతుంది కావ్య అయితే కృష్ణుడి విగ్రహం దగ్గరకు వచ్చి, స్వామి నీ దగ్గరికి వచ్చి నేను అటుకులు పెట్టి మిమ్మల్ని మీరేమో ప్రసాదించమని అంటే ఒక దీపం పెట్టినందుకు మీరు నాకు ఒక ఐశ్వర్యం ఇమ్మని అడిగితే మొత్తం ఆస్తి అంతటా కూడా నాకే రాసిచ్చారు, ఇది శవమేనా అని చెప్పేసి అంటూ మాట్లాడుతూ ఉందన్నమాట దేవుడితోని. అంతలోగా ఆస్తి పత్రాలను తెచ్చి రాజు దగ్గర అయితే పెడుతుంది. తాతగారు క్లియర్గా చెప్పారు కదా వీలునామాలో నీకే ఆస్తి చెందుతుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటే అక్కడ ఉన్న కావ్య ఏమో ఈ ఆస్తి పత్రాలు మీ దగ్గర ఉంటేనే మంచిదండి అని చెప్పేసి అయితే మీరు ఇంటిని నడపగలరు సక్రమంగా అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట కావ్య. అక్కడ ఉన్న రాజు ఏమో ఈ తాళాలు నీ దగ్గరే ఉండడం చాలా మంచిది, ఇంటికి మంచిది అని చెప్పేసి అంటూ ఉంటుందన్నమాట. నువ్వే ఇంటిని చక్కగా నడుపుతావు అంటుంటే అక్కడ ఉన్న రాజు అంటూ ఉంటే కావ్య ఏమో చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. ఏంటి ఇతనైనా నా గురించి ఇలా మాట్లాడుతున్నది అని చెప్పేసి అయితే ఒకసారిగా షాక్ అవుతూ ఉందన్నమాట రాజు మాటలకైతే. రాజు ఏమో తాతయ్య గారు ఏం పని చేసినా ఆలోచించే చేస్తారు, ఈ తాళాలు నీ దగ్గర ఉంటేనే ఇంటి సక్రమంగా ఉంటుందని. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.